స్వయం పరమాత్ముడు మన మెడలో హారంలా మార్చారు. నా కోసం మురళి ప్రతిరోజు చెప్తూ ఉంటారు. జ్ఞాన యోగాలతో అలంకరిస్తూ ఉంటారు. ఇప్పటికీ సంగమయుగంలో బాబా నాకు పాలన చేస్తూ ఉన్నారు. సంపూర్ణంగా ఇంటికి చేరుకోవాలి. బాబా సమానంగా కావాలి. కర్మలో ప్రతి అడుగు బ్రహ్మబాబా సమానంగా అవుతున్నాను. బాబా స్థితిలో స్థితి అయి ఉన్నాను. నడవడిక మార్చుకొని నాకు ఎటువంటి కోరిక లేదు. వైరాగ్య వృత్తిలో దేహబాణమును తిరిగి ఆత్మ బిందువుగా మారాను. నిరంతరము ఒకే లక్ష్యం, బాబా సమానంగా కావాలి అని. నా సంకల్పము, మాట, కర్మ బాబా సమానంగా ఉన్నాయి. నేను కర్మాతీత స్థితికి చేరుకుంటున్నాను. సంపూర్ణ నిర్వికారిగా, డబల్ కిరీటధారిగా, దేవతా స్వరూపంగా చూసుకుంటూ ఉన్నాను. కొద్ది సమయంలో అనుభవం చేసుకుంటూ ఉంటాను. సత్యయుగం నుండి ద్వాపరయుగంలో పూర్తి ఆత్మగా నేను తయారవుతూ ఉన్నాను. స్వయం భాగ్యశాలి ఆత్మను, పవిత్ర బ్రహ్మ కుమారి, ఈశ్వరీయ మర్యాదలను, సంపూర్ణ నియమాలను పాటించి సంపూర్ణ బ్రాహ్మణ ఆత్మగా, విశ్వ పరివర్తన కార్యంలో ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మ, మనసు సమర్పణ ఆత్మను, నే ఆత్మ బ్రాహ్మణ స్వరూపం నుండి అతి విద్యుత్ స్వరూపంలోనికి నిరాకార లోకానికి సదా చేరుకుంటూ ఉంటాను. పరంధామంలో నా ప్రియమైన శివబాబాను అతి సమీపంగా విద్యుత్ స్వరూపంలో అనుభవం చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మను పరంధామము నుండి బ్రాహ్మణ స్వరూపంలోనికి ప్రవేశిస్తూ ఉండాలి. సంపూర్ణ మూర్తి జ్ఞానము ధారణ చేస్తూ జ్ఞానమూర్తిగా, తపస్వి మూర్తిగా తయారవుతూ ఉండాలి. స్వయంలో పక్కా చేసుకోవాలి, దృఢంగా చేసుకోవాలి. మనసా వాచ కర్మన స్వయం దేవతామూర్తులుగా స్వయంలో అనుభవం చేసుకుంటూ ఉండాలి. నిరంతరం యోగిగా, తపస్వి మూర్తిగా మనం ప్రతిరోజు పరంధామం నుండి పరమాత్మని అభిమానిగా, పవిత్రమైన యోగి రాజరిగా మనం ఔచిత్యంగా ఉండాలి. మహాదాన్ని గుణానుమూర్తిగా తపస్సు. ఇది విన్నవారికి ధన్యవాదాలు.